జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మర్యాదగా నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పు, లేదంటే ఈసారి ఆ నిప్పులు నీ నెత్తిమీద పోయాల్సి ఉంటుంది. వద్దు వద్దు వద్దు, తెలీదని చెప్తుంటే అర్థం చేసుకోరేంట్రా? ఇంకా తెలీదు అనే చెప్తున్నాడు. అసలు ఏం చేస్తే చెప్తాడు బహదూర్? ఎలాగైనా సరే నిజం చెప్పించండి. నా బిడ్డ. ఏంటమ్మా, వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటూ చెప్తూనే ఉన్నావు. నీ బిడ్డకి ఏదో బంగారు కోట కట్టాలని. నాకు తెలియని బంగారం తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తెస్తానమ్మా? సర్దార్, ఏంట్రా ఇది? ఎందుకు నాకెంత నరకం చూపిస్తున్నారు? ఆ నగల కోసమే మీ ఇంట్లో వాళ్ళు నిప్పుల గుండం తొక్కారంట కదా, నై సంజయ్. ఇప్పుడు నీ చేత నిజం కక్కించడానికి నిప్పుల గుండం తొక్కిస్తున్నా. బోలో. నాకు తెలీదు. మీరేం చేసినా నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదనే చెప్తాను. నాకు తెలియనప్పుడు తెలియదనే చెప్తాను కదా. అసలు ఎవరు మీరు? పోలీసులా? ఆ దేవాంశ్ మిమ్మల్ని పంపించాడా? ఏం చేసినా వాడు చెప్పడు. వాడికి తెలియదని ఆ దేవాంశ్కి చెప్పండి. చెప్పండి. సర్దార్, తెలీదు. సమజ్ ఆ గయా. నువ్వు ఏం చేసినా చెప్పవు. ఇక నీకు విముక్తి కలిగించాల్సిందే. అమ్మాయ్యా, మీకు దండం పెడతా, వదిలేయండి. విముక్తి కలిగించడం అంటే వదిలేయడం కాదురా, ఈ లోకం నుంచి విముక్తి కలిగించడం. వద్దు వద్దు, నాకేం తెలీదు. నీకు 12 గంటల టైం ఇస్తున్నాం. ఈలోగా చెప్పావా సరే, లేదంటే ఇదే నిప్పులు నీ చితిమంటగా మారుతాయి. సంజయ్, ఇంత నరకం చూపించినా నిజం చెప్పట్లేదు. ఒకవేళ తెలీదేమో బావా? లేదు వైదేహి, వాడు చాలా మొండోడు. వాళ్ళమ్మ మా పిన్ని ఆస్తి విషయంలో గొడవపడి మన కుటుంబానికి దూరంగా ఉంటుంది. ఆస్తి రాబట్టాలని పంతంతో ఉంది. వీడు ఆవిడ కొడుకు. తల్లి కొడుకులు కలిసి ఆస్తి కోసం ఏమన్నా చేస్తున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. ఇంకో 12 గంటల్లో నిజం బయటపడుతుంది చూడు. రావచ్చు. ఓకే, రావచ్చు. ఎవరు చూడలేదు కదా బామ్మ? లేదు, ఎవరి సందడిలో వాళ్ళు ఉన్నారు. సరే, తీసుకోండి. అయ్యో, అరవద్దు. ఈ తేలు వైదేహిని ఒక్క కాటేస్తే చాలు, కడుపులో బిడ్డ పైకి పోతుంది. ఎలాగైనా ఈ తేలు వైదేహిని కుట్టేలా చేయాలి. కుట్టించటం పెద్ద పని కాదమ్మాయి. దీనొక చెంబులో వేసి అందులో వైదేహి చెయ్యి పెట్టిస్తే మొక్కలు ఊడిపోయేలా కుట్టేస్తుంది. కానీ ఇది కుడితే కడుపు కరిగిపోతుందంటావా? బిడ్డని కరిగించడానికి కరెంట్ షాక్ సరిపోతుంది కదా బామ్మ? కరెంటు షాకా? అప్పుడు తేలెందుకు? తేలు కొట్టిన మంట తగ్గాలంటే కరెంట్ షాక్ ఇవ్వాలి బామ్మ. లేకపోతే ఆ నొప్పి భరించడం కష్టం. అప్పుడు ఆటోమేటిక్గా కడుపు పోతుంది.
హా. ఈ మాత్రం దానికి తేలెందుకు? నేరుగా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదమ్మాయ్. అలా చేస్తే కావాలని చేసినట్టు దొరికిపోయే అవకాశం ఉంటుంది బామ్మగారు. అదే తేలిని వదిలితే సహజంగా కుట్టినట్టుంటుంది. హా? తర్వాతిచ్చే కరెంట్ షాక్ తేలు కాటికిచ్చినట్టు అవుతుంది. కానీ రిజల్ట్ మాత్రం బిడ్డ పోతుంది. అర్థమైందా బామ్మ? హా? అర్థమైందమ్మాయ్. పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు అదే అయినా పెరిగింది మాత్రం ఇక్కడే, నా చేతుల మీదనే కదా. నీ పురుడు కూడా ఇక్కడే, నా చేతుల మీదుగానే పోయిస్తాను మనవరాలా. అది ఇంట్లో అడుగు పెట్టగానే దానికి నా చేతుల మీదుగా పురుడు పోస్తానని మాటిచ్చాను. పిచ్చిది నమ్మేసింది, మారిపోయాననుకుంటోంది. అంటే నాకు పురుడు పోస్తారని చెప్పిన మాటలన్నీ అబద్ధమా? నాన్నమ్మ ఇంకా మారలేదా? అసలు రాత్రే తప్పించుకుంది. ఆ జ్యూస్ మొత్తం తాగుంటే లోపల పిండం పైకే పోయిండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.